ఛానల్ పెట్టినప్పుడు సుందుగా మొదటి నుంచి కూడా అదే చెప్పుకుంటూ వస్తున్నా. ఒక రాజకీయ అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వీళ్ళ స్ట్రాటజీ ఒకటే. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎప్పుడైతే కేసీఆర్ను విమర్శిస్తూ తీన్మార్ మల్లన్న బాగా ఫేమస్ అయ్యిండు, ఈ మధ్యలో కూడా తీన్మార్ మల్లన్న చెప్పిండు అంటే కేసీఆర్ను విమర్శించడంలోకి ఆషామాషి విమర్శించడం కాదు, కేసీఆర్ చేస్తున్న అవినీతి అక్రమాలను ఎప్పటికప్పుడు ప్రజలకు ఆధారాలతో సహా నిరూపించిండు. కేసీఆర్ అంటే బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న అరాచకాలను కళ్ళగట్టినట్టుగా చూపించారు. ప్రజలు కూడా విశ్వసనీయంగా నమ్మిరు క్యూ న్యూస్ను. నిజంగా తెలంగాణలో ప్రతిపక్షం అంటే తీన్మార్ మల్లన్న అనే విధంగా ఆ బ్రాండ్ను క్రియేట్ చేసుకున్నాడు తీన్మార్ మల్లన్న. అయితే దాన్ని అణచుగా తీసుకొని అంటే వీళ్ళు ఎట్లా అంటే ఇక కేసీఆర్ను విమర్శించి తీన్మార్ మల్లన్న హైలైట్ అయ్యిండు. ఈ మధ్యలో తీన్మార్ మల్లన్న కూడా చెప్పిండు కదా, ఈ రాజకీయ నిజంగా ఈ స్టేజ్కి రావడానికి కూడా ఒక అంతకు కారణం మన కేసీఆరే రాజకీయ గురువు అన్నట్టుగా చెప్పుకొచ్చిండు కదా. దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని వీళ్ళు సరే ప్రభుత్వం మీద కొట్లాడతలేరు. ఇప్పుడు అప్పుడు తీన్మార్ మల్లన్న ఎవరి మీద కొట్లాడిండు? బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసీఆర్ చేస్తున్న అరాచకాల మీద కొట్లాడి.